నమస్కారం అండి. మనం ఇప్పుడు 'గిరిజా కళ్యాణం' అనే నవలలోని 4వ భాగాన్ని విందామా? రాజగోపాలరావు గారు గిరిజని, రవిని ఆ సాయంత్రం ఇంటికి భోజనానికి పిలిచారు. మొదట గిరిజ ఒప్పుకోలేదు. "ఎందుకు బాబుగారు, మనలో మనకి ఈ మర్యాదలు అవసరం లేదు" అంది. "ఎందుకేమిటమ్మా? అసలు భోజనానికి ఎందుకు పిలుస్తారో తెలుసా?" "ఎందుకు పిలుస్తారట?" "కలిసి భోజనం చేస్తే ఒకరి పట్ల ఒకరికి ఆత్మీయత పెరుగుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు పూజలు, వ్రతాలు, పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు అంటూ అనేక అవసరాలు ఏర్పాటు చేశారు. మనకి భోజనం పెట్టినప్పుడే అవతల మనిషికి మన మీద ఎంత ఆత్మీయత ఉందో అర్థమవుతుంది. కాస్త ఆలోచిస్తే నీకు తెలుస్తుంది. కొంతమంది అన్నం అక్కడ పడేసినట్టుగా భోజనం పెడతారు. మరికొంతమంది ఆప్యాయంగా దగ్గర కూర్చుని కబుర్లు చెబుతూ కొసరి కొసరి వడ్డించి తినిపిస్తారు. మనిషి ఏదైనా మర్చిపోగలడేమో కానీ తనతో కూర్చుని ఆత్మీయతగా అన్నం తినిపించిన మనిషిని జన్మలో మర్చిపోలేడు. ఒకవేళ ఎవడైనా అలా మర్చిపోతే ఆ వ్యక్తిలో మానవత్వం అనేదే లేదు, పాషాణం అన్నమాట. మా వ్యాపారవేత్తలను చూడు. వ్యాపారానికి సంబంధించిన ఏ విషయాలు మాట్లాడుకోవాలన్నా మేము డిన్నర్ అనో లంచ్ అనో ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకో తెలుసా? మితంగా కడుపు నిండిన మనిషికి మనసు స్థిమితంగా ఉంటుంది, స్థిరంగా ఆలోచించగలడు. కలిసి భోజనం చేస్తున్నప్పుడు కోపతాపాలు అంత త్వరగా రావు. తర్వాత మనకి పరిచయమైన ప్రతి వ్యక్తిని భోజనానికి పిలవాలని అనిపించదమ్మా. మన మీద వాళ్ళకో, వాళ్ళ మీద మనకో ప్రత్యేకమైన భావం ఉంటేనే పిలవాలనిపిస్తుంది. నా ప్రాణం నువ్వు రక్షించావు. నిన్ను మా ఇంటికి పిలిచి భోజనం పెట్టాలని నేను అనుకోవడంలో వింతేం లేదు. గిరిజ ఇక మాట్లాడలేకపోయింది. బట్టలు మడత పెడుతూ మౌనంగా ఉండిపోయింది. మిమ్మల్ని భోజనానికి రమ్మనడంలో ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది అన్నారాయన. ఏమిటది అన్నాడు రవి. నీకు ఆపరేషన్ చేయడానికి సహాయం చేసిన దయామయుడు, మీ గిరిజ కళ్ళల్లో దేవుడు ఆ చంద్రశేఖర్ ఉన్నాడే, ఆ మహానుభావుడు ఎవరో కాదు, తీరా చూస్తే మా దగ్గర బంధువే. ఏమిటి? గిరిజ మడత పెడుతున్న చీర వదిలేసి వచ్చింది. నిజంగానా? రవి ఉత్సాహంగా అడిగాడు. నిజంగానే. గిరిజ మరి ఆ మహానుభావుని చూడాలని అనుకుంది కదా, చూపించి తీరాలని అనుకున్నాను. నేను నిన్న వెళ్ళగానే మా మేనేజర్ని, శాయన్నని పోస్టాఫీస్ మీదకి దండయాత్రకు పంపించాను. మీరు ఆ వ్యక్తి ఎవరో చెబుతారా, చెప్పరా? చెప్పినట్టయితే సంతోషంతో మీకు 110 రూపాయలు కానుకగా ఇచ్చుకుంటాం. చెప్పకపోతారా? మీ పై అధికారులు మాకు తెలుసు, ఏదో విధంగా మీ ఉద్యోగం ఊడబెరుగుతాం అన్నాం. పాపం వాళ్ళు అసలు బెదిరింపుల వరకు రానే లేదు. మా కానుకకే సంతోషపడి వ్యక్తి వివరాలు చెప్పేశారు. తీరా చూస్తే ఆ మహానుభావుడు ఎవరో కాదు, మా బంధువే, మా రక్తం పంచుకు పుట్టినవాడే. బాబుగారు, నిజంగానా? గిరిజ పట్టలేని ఆనందంతో అడిగింది. రాజగోపాలరావు గారు గిరిజ ముఖంలో వెలిగిపోతున్న సంతోషకాంతులను తదేకంగా చూస్తున్నారు. గిరిజ అంటోంది, ఆయన కనిపిస్తే ఒక్కసారి ఆ పాదాలకు నమస్కరించాలనుంది. నా తమ్ముడికి ప్రాణభిక్ష పెట్టిన వారి రుణం నా జన్మలో తీర్చుకోలేను అని చెప్పాలనుంది. చెబుదూగాని నీకు ఆ క్షణం వచ్చేటట్లు నేను సాయం చేయాలనేగా నా ఈ తాపత్రయం అంతా. ఆయన ఎలా ఉంటారు బాబుగారు? రవి కుతూహలంగా అడిగాడు. ఎలా ఉంటాడు? ఆయన క్షణంసేపు గుర్తు చేసుకుంటున్నట్టు ఆగారు. తర్వాత వర్ణించి చెప్పాడు. వయసు 50 సంవత్సరాలు పైబడే ఉంటాయి. బట్టతల, నల్లగా ఉంటాడు. నస్యం పీల్చే అలవాటు ఉంది. పొట్టిగా బక్కగా ఉంటాడు. రవి చేదు తిన్నట్టుగా ముఖం పెట్టాడు. అరే, నేనేదో సినిమాలో హీరోలా ఊహించుకున్నాను. ఎందుకంటే సినిమాలో హీరో లాంటి వాళ్లే అలాంటి పనులు చేస్తారేమో. గిరిజ రవి తల మీద చేయి వేసింది. ఛీ, ఏమిట్రా అది? ఆయన రూపం మనకెందుకు? ఆయన గొప్ప మనసుకు దండం పెట్టాలి. గిరిజ కళ్ళల్లో రవ్వంత కూడా ఆరాధనా భావం తగ్గకపోవటం ఆయన గమనించారు. అందుకే ఆయన ఎవరితోటి కలవడు, ఆడవాళ్లతో అసలే మాట్లాడు. అసలు చాలా కోపిష్టి. ఎవరైనా పొగిడితే చర్రున ఏదో ఒకటి అంటాడు. ఆయన్ను కూడా భోజనానికి పిలిచాను. మీరు ఆయన్ని చూడగానే ఎక్కువేం మాట్లాడొద్దు. మీ రుణం తీర్చుకోలేవండి, మీరు మాకు చాలా సాయం చేశారు అంటే చాలు. గిరిజ, రవి అలాగేనన్నట్టు తలూపారు. గిరిజ అంది, బాబుగారు, మేమే రకంగానైనా ఆయనకి సహాయపడే అవకాశం దేవుడు కలగజేస్తే ఎంత బాగుంటుంది. చెప్పానుగా, ఆయన ఎవరితోనూ అసలు కలవడని.
ఏ అవసరం వచ్చినా ఎవరి సహాయం తీసుకోడు. గిరిజ తల ఊపింది. ఆ ఉత్తరంలోనే ఆయన వ్యక్తిత్వం, మనుషులకి ఎడంగా ఉండాలి అనుకునే ఆయన ప్రత్యేక ధోరణి స్పష్టంగా తెలుస్తోంది అంది. సాయంత్రం కారు పంపిస్తాను, మీ ఇద్దరూ రండి అని చెప్పి రాజగోపాలరావు గారు వెళ్ళిపోయారు. గిరిజ వెంటనే కూర్చుని మధుకు ఉత్తరం వ్రాసింది. మధు, నువ్వు వ్రాసిన ఉత్తరం అందింది. రవి కోలుకున్నాడు. 4-5 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని అనుకుంటున్నాను. నువ్వెలా ఉన్నావు? నీ కొత్త ఉద్యోగం ఎలా ఉంది? నేను క్రిందటిసారి ఉత్తరంలో కూడా వ్రాశాను, నువ్విక్కడికి రాలేనందుకు అంతగా బాధపడొద్దు అని. నాకిక్కడ ఏ లోటు లేదు. దేవుడి దయ వలన రాజగోపాలరావు గారి పరిచయం లభించింది కదా, ఆయన అండగా ఉన్నారు. డబ్బుకెటూ ఇబ్బంది లేదు. మధు, ఈరోజు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. రవికి సాయం చేసి ప్రాణం పోసిన ఆ ధర్మాత్ముణ్ణి నేను రేపు చూడబోతున్నాను. ఆయన ఎవరో కాదు, రాజగోపాలరావు గారి దగ్గర బంధువేనట. ఆయన్ని చూడబోతున్నాను అంటే ఎంత సంతోషంగా ఉందో. రాజగోపాలరావు గారు సాయంత్రం నన్ను రవిని ఆయన ఇంటికి భోజనానికి పిలిచారు. అక్కడికి ఆయన కూడా వస్తున్నట్ట. ఆయన్ని చూసి తిరిగి రాగానే నీకు ఉత్తరం రాస్తాను. మధు, ఏ చిన్న విషయం జరిగినా నీకు చెప్పాలనిపిస్తుంది. అది సంతోషం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ, కోపం కానీ నీతో పంచుకోవాలని అనిపిస్తుంది. నేను ఎన్నోసార్లు ఇట్లా ఎందుకు అనిపిస్తుంది అని నాలో నేను తర్కించుకుంటాను. నా అంతరాత్మ ఏమని జవాబిస్తుందో తెలుసా? మధుమూర్తి నీ ప్రాణమిత్రుడు. నీ మంచి చెడ్డలు అతను తన స్వంతం అన్నట్లుగా భావిస్తాడు అంటోంది. అదే నిజమైతే నేనెంత అదృష్టవంతురాలిని కదూ. ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించుకోవచ్చు, పేరు సంపాదించుకోవచ్చు, కానీ మంచి మిత్రుణ్ణి సంపాదించుకోలేం. అది కేవలం మన అదృష్టం. నన్ను అడిగితే ఈ లోకంలో మంచి మిత్రులు గల వ్యక్తి అందరిలోకి అదృష్టవంతుడు అంటాను. మధు, నాకు ఈ ప్రపంచంలో రవి తర్వాత నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఎక్కువగా వ్రాసేశాను. నా మనసులో తోచినవన్నీ చెప్పడం, నువ్వు మౌనమూర్తిలా వినడం నాకు అలవాటేగా. మౌనమూర్తి, అవును, ఆ పేరు నీకు అక్షరాలా వర్తిస్తుంది. అంత తక్కువగా మాట్లాడటం ఎలా సాధ్యం? వచ్చే ముందు ఉత్తరం రాస్తాను. నీకు సెలవు దొరికితే బెజవాడొచ్చి స్టేషన్కి వద్దు గాని. మధు, రవి ఆపరేషన్ అయిపోయింది. నాకు ఇక దిగులేముంది? మేఘాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది. ఈ ఆనందం నీతో కలిసి ఎప్పుడు పంచుకుంటానా అని ఎదురు చూస్తున్నాను. జవాబు వ్రాస్తావు కదూ? రేపు ఉత్తరం వ్రాస్తానుగా, అది కూడా చదివిన తర్వాత ఏకంగా ఒకేసారి జవాబు వ్రాయి. ఉంటాను. గిరిజ ఆ ఉత్తరం 1కి 2 సార్లు చదివింది. ఎక్కడా అతిగా ఏమీ అనిపించలేదు. తర్వాత కవర్లో పెట్టి అంటించి అడ్రస్ వ్రాసింది. మధుకి చెప్పడానికి ఎన్ని కబుర్లో, ఉత్తరాల్లో ఎన్ని వ్రాసినా ఇంకెన్నో చెప్పేవి మిగిలిపోతున్నట్లుగానే ఉన్నాయి. సాయంత్రం అవుతుండగా కారు వచ్చింది. గిరిజ, రవి ఆ కారులో రాజగోపాలరావు గారింటికి వచ్చారు. ఆయన గుమ్మంలోనే ఎదురయ్యారు. రామ్మా రా ఆహ్వానించి ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆ ఇంటిని, ఇంటి వైభవాన్ని, అలంకరణని చూసి గిరిజ, రవి విస్తుపోయారు. రాజగోపాలరావు గారిని చూస్తే డబ్బున్న మనిషేనని తెలుస్తుంది, కానీ ఇంత ధనవంతుడని ఎవ్వరూ అనుకోరు. ఆయన మాటల్లో అహం కానీ, భేషజం కానీ అసలేమాత్రం కూడా కనిపించవు. ఆయన స్వయంగా దగ్గరుండి ఇల్లంతా చూపించారు. కూతురు ఫోటో చూపించి సగర్వంగా ఎన్నో విషయాలు చెప్పారు. కిటికీలో నుంచి చూస్తే 100 వరహాల చెట్లు, సంపెంగా మాలతీలతలు కనిపిస్తున్నాయి. అవి కూతురు నాటినవేనని చెబుతూ అవి కమల ఎక్కడికి వెళ్ళింది అని తనని అడుగుతున్నట్లే ఉంటుందని అన్నారు. ఆయనకి కూతురంటే ఎంత ప్రాణమో ఆయన చెమర్చిన కళ్ళే తెలియజేస్తున్నాయి. 3 మెట్లెక్కి పైకొచ్చారు. పై అంతస్తులో తాళం వేసి ఉన్న ఒక గదిని చూపిస్తూ, ఇది నా మనవడి గది. వాడు ఎప్పుడు ఇంటికి వస్తాడో, ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళతాడో ఆ పరమాత్ముడికే తెలియాలి. ఎంతసేపు స్నేహితులుంటే వాడికి ఇంకేం అవసరం లేదు. గుర్రాల పిచ్చి ఒకటి బాగా ఉంది. నేను అనుకోవటం వాడి మనసు కూడా ఈ గదిలాగానే ఎప్పుడూ మూసి ఉంటుంది. అందులో నుండి వాడు బయటికి వచ్చి ఎదుటివారిని పలకరించాల్సిందే తప్ప ఇంకోళ్ళని అందులో ప్రవేశించనీయుడు. గిరిజ సానుభూతిగా కొడుతూ వింటోంది కానీ ఆయన మాటల్ని శ్రద్ధగా మనసుకు పట్టించుకోవడం లేదు. గిరిజ హృదయం మరొకరి కోసం లోపల మహా ఆతురతగా ఎదురు చూస్తోంది. ఆ గది తలుపు తెరిచి ఆ తాళం చెవి తన కొంగుకు ముడివేసుకోగల అమ్మాయి కోసం నేను గాలిస్తున్నాను అన్నారాయన. టైం ఎంత అయిందోనని గిరిజ గడియారం వైపు చూస్తోంది. 3 క్రిందికి దిగి వచ్చారు.
రాజగోపాలరావు తన కుటుంబం ఫోటోలున్న ఆల్బం తీసుకువచ్చి ఇచ్చారు. అది కూతురు తయారు చేసిందట. ఆవిడ చిన్నప్పటి నుంచి వయసు ఎలా పెరుగుతూ మార్పులు వస్తుందో వరుసగా ఫోటోలున్నాయి. ఆవిడ యుక్త వయస్సులో ఉన్న ఫోటోలు, పెళ్ళైన తర్వాత భర్తతో కలిసి తీయించుకున్నవి, ఆ తర్వాత ముద్దులు మూటగట్టే కొడుకుతో ఉన్న ఫోటోలు అన్నింటినీ గిరిజ చూస్తోంది. గిరిజ ఆల్బం తిరగేస్తోంది. ఆ ఫోటోలు అంత క్రమపద్ధతిగా అతికించడంలో ఆవిడ క్రమశిక్షణ ఎలాంటిదో తెలుస్తోంది. తర్వాత ఆవిడ ఫోటోలు లేవు. రాజగోపాలరావు గారివి మనవడివి ఉన్నాయి. అవి రకరకాలుగా ఉన్నాయి. ఆయన ప్రతి సంవత్సరం మనవడికి పుట్టినరోజు నాడు కేక్ తినిపించేవిగా ఉన్నాయి. గిరిజ ఆల్బం పేజీలు తిప్పుతుంటే రాజగోపాలరావు గారు చెబుతున్నారు. ఇంతలో వాకిట్లోకి కారు వచ్చి ఆగింది. అది రంగు వెలసి పాత మోడల్గా ఉంది. అందులోంచి ముక్కు పొడుం పీలుస్తూ శేషారత్నం దిగాడు. ఆయన్ని చూడగానే గిరిజ, రవి ముఖాలు చూసుకున్నారు. ఆయన హాచ్ హాచ్ అంటూ అక్కడే 3 తుమ్ములు తుమ్మి లోపలికొచ్చాడు. రాజగోపాలరావు గారు లేచి ఎదురు వెళ్ళారు. రారా, నీకోసమే ఎదురు చూస్తున్నాం అంటూ ఆయన్ను లోనికి తీసుకొచ్చారు. నేను చెప్పలేదు, వీళ్ళే గిరిజ తమ్ముడు రవి అంటూ పరిచయం చేశాడు. అప్పటికే గిరిజ, రవి సగౌరవంగా లేచి నిలబడ్డారు. ఇద్దరు ఎంతో వినయంగా ఆయనకు నమస్కరించారు. కూర్చో, నేను ఇప్పుడే వస్తాను అంటూ రాజగోపాలరావు గారు లోపలికి వెళ్ళారు. శేషారత్నం కూర్చున్నాడు. గిరిజ, రవి కూడా కూర్చున్నారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అన్నాడు రవి. నా మేలా అన్నాడు శేషారత్నం. అవును, మీ అంత గొప్ప మనసు ఇంకెవరికీ ఉండదేమో. మా అక్కకి మీరంటే ప్రాణం. మీ పేరు తలవని రోజు లేదంటే నమ్మండి అని ఉత్సాహంగా చెప్పేశాడు. ఏమిటి? శేషారత్నం ఉక్కిరి బిక్కిరైపోయాడు. తను వీళ్ళకి ఎప్పుడు ఏ విధంగా సాయపడ్డానా అన్న మీమాంసలో పడ్డాడు. మేము మిమ్మల్ని కళ్ళారా చూస్తామని అనుకోలేదు. ఈ క్షణం మా ఇద్దరి జీవితాల్లో చాలా అపురూపమైంది డగ్గుత్తికతో అంది గిరిజ. శేషారత్నం కళ్ళు రెపరెపలాడినాయి. ఆ ఇద్దరి వంక అయోమయంగా చూడసాగాడు. మీలాంటి ధర్మాత్ములు 100కి 1 ఉంటే మాలాంటి పేదవాళ్ళకెంతో సాయం చేకూరుతుంది అన్నాడు రవి. శేషారత్నం తనని తాను నిలవరించుకుంటున్నాడు. వీళ్ళకి నేనేదో సాయం చేసే ఉంటాను, ఎక్కడో ఎప్పుడో మర్చిపోయాను అనుకున్నాడు. ఇంత అందమైన ఆడపిల్ల ఇలా కృతజ్ఞతలు చెబుతూ రోజు మీ పేరు తలుచుకుంటున్నానని అంటుంటే ఆయనకి చెప్పలేనంత ఆనందం ముంచుకొచ్చింది. గర్వంతో ఛాతీ నిటారుగా అయింది. మీకు ఇలా కృతజ్ఞతలు చెప్పుకుంటే ఇప్పుడు మాకెంతో హాయిగా ఉంది అంది గిరిజ. దానికేముంది, నేను లేచిన తర్వాత ఎంతమందికో సాయం చేస్తూ ఉంటాను, అలాగే మీకు చేసుంటాను. ఆ మాత్రానికి మీరింత పెద్ద మాటలు చెప్పని అవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ మనిషిగా పుట్టింది ఎందుకట? సాటివారికి సాయపడకపోతే ఇతరులకు మేలు చేయని మనిషి మనిషేగాడు, పశువు క్రింద జమ. మీరే ఆలోచించండి, పశువు తమ తోటి పశువులకు ఏం సాయం చేయగలదు? గిరిజ, రవి అతి శ్రద్ధగా ఆయన మాటలు వింటున్నారు. ఇంతలో మేనేజర్ వచ్చాడు. అతను ఫోన్ తీసుకొచ్చాడు. మీకు ఫోన్ వచ్చిందండి అని చెప్పాడు. శేషారత్నం ఫోన్ అందుకుని టీవీగా హలో, శేషారత్నం హియర్ అన్నాడు. ఆ పేరు వినగానే గిరిజ, రవి ముఖాలు చూసుకున్నారు. ఆ వచ్చిన ఫోను రాజమండ్రి నుంచి ట్రంకాలు. హలో, నమస్కారం అండి. నేనే శేషారత్నాన్ని మాట్లాడుతున్నాను. మీ కేసు సోమవారం హీరింగ్ ఉంది. మీరేం అధైర్యపడకండి, మనం గెలిచినట్టే. ఆ 25 ఎకరాల కొబ్బరి తోట ఇక మీదే అయిపోయిందనుకోండి. ఈ శేషారత్నం కేసు చేపడితే ఓడిపోవటం అంటూ లేదండి ఆయన అరుస్తూ చెబుతున్నాడు. అక్క, శేషారత్నం అంటారేమిటి? ఈయన పేరు చంద్రశేఖరంగా అన్నాడు రహస్యంగా. ఏమోరా, అసలు పేరు ఇదేనేమో, అది పెట్టుకున్న పేరేమో. అలాగే, తమరికి సోమవారం రాత్రి ఫోన్ చేస్తాను. శేషారత్నం ఫోన్ పెట్టేశాడు. ఇంతలో పోర్టికోలోకి తెల్లటి ఫియట్ కారు వచ్చి ఆగింది. డోర్ తెరుచుకుని అందులో నుంచి తెల్లటి బట్టలతో చక్కని క్రాఫ్ట్తో ఒక యువకుడు దిగాడు. అతను చేసే ప్రతి పనిలోనూ ఒక విధమైన తొందర ఉన్నట్టుగా అతను కారులోంచి మెరుపులా దిగి త్వరగా హాల్లోకి వచ్చాడు. చకచకా మెట్ల వైపు వెళ్ళబోతూ శేషారత్నాన్ని చూడగానే ఆగి, హలో అంకుల్, అస్తమా ఏమంటోంది అంటూ పలకరించాడు. అక్కడ సోఫాలో కూర్చుని ఉన్న అపరిచితుల మీద అతని దృష్టి పడగానే తటపటాయింపుగా చూస్తూ, తాతయ్య ఎక్కడా అంటూ వెళ్ళిపోబోయాడు. ఇదిగో ఇలా రా ఒక్కసారి. శేషారత్నం చెయ్యి ఊపి పిలిచాడు. మెట్లెక్కి వెళ్ళబోతున్న చందు ఆగి ఆయన దగ్గరకు వచ్చాడు.
శేషారత్నం గిరిజను పరిచయం చేశాడు. చూడు, ఈ అమ్మాయి పేరు గిరిజ, ఇతను రవి, ఈ అమ్మాయికి తమ్ముడు. నాకు గుర్తులేదు కానీ నేనెప్పుడో వీళ్ళకి సాయం చేశానుట అన్నాడు సగర్వంగా. చందు కనుబొమ్మలెత్తి ఆశ్చర్యం నటించాడు. అంకుల్, మీరా? సాయమా? ఆంటీకి తెలిసే చేశారా లేక రహస్యంగానా? భార్య ప్రశ్న రాగానే శేషారత్నం ముఖం చెన్నబోయింది. ఏ, ఆవిడంటే నాకు భయమనే? ఆయన గిరిజకి చందును పరిచయం చేశాడు. ఇతను రాజగోపాలరావు గారి ముద్దుల మనవడు, పేరు చంద్రశేఖర్. చంద్రశేఖరా? గిరిజ, రవి ఇద్దరు అప్రయత్నంగా ఒకేసారి అనేశారు. అవును, మేమంతా చందు అని పిలుస్తాం. ఏమిటి అలా చూస్తున్నారు? ఆ పేరు వింటే మీకెందుకంత ఆశ్చర్యం కలుగుతోంది? ఆయన ఆరా తీశాడు. రవి, గిరిజ ముఖాలు చూసుకున్నారు. ఇంతలో రాజగోపాలరావు అక్కడికి రానే వచ్చారు. ఆయన మనుమణ్ణి చూడగానే, చందు, నువ్వు వచ్చావా? రావేమో అనుకున్నాను. చూడు, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆ రోజు విజయవాడ ప్లాట్ఫారం మీద నా ప్రాణాలు రక్షించిన దేవత అని చెప్పానే, ఈ అమ్మాయే గిరిజ. చందు ఒక్కసారి గిరిజ వైపు ఆసక్తిగా చూశాడు. నిజంగానా? అతను వెంటనే 2 అడుగులు ముందుకు వేసి గిరిజకి అభిముఖంగా వచ్చాడు. తాతయ్య మీ గురించి అంతా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. మీ మేలు ఈ జన్మలో మరువలేను అన్నాడు. రవి ఉండబట్టలేనట్టుగా శేషారత్నాన్ని అడిగాడు. మీకు శేషారత్నం పేరుగాక ఇంకో పేరు ఏదైనా ఉందా? నాకు ఇంకో పేరు పెట్టుకునే కర్మే ఉంది. శేషారత్నం మా అమ్మమ్మ పేరు. పెద్దయిన తర్వాత మార్చుకుందామని చూశాను, కానీ ఆ పేరు అచ్చొచ్చింది. BA ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. లాలో త్వరగా సీట్ వచ్చింది. ప్లేడర్ వృత్తి మొదలుపెట్టిన తర్వాత ఇక డబ్బుకి ఎన్నడూ తడుములాట్లేదు. ఎందుకలా అడిగావు? ఏం లేదు. ఎందుకంటే రవి నసిగాడు. ఎందుకో నేను చెప్పనా? రాజగోపాలరావు గారు కల్పించుకున్నారు. రవికి వైద్య సహాయం కోసం గిరిజ పేపర్లో ఇచ్చిన ప్రకటనకి చంద్రశేఖర్ అనే ధర్మాత్ముడు 2000 రూపాయలకి డీడీ పంపించాడు. అందుకని. అవునా గిరిజ? గిరిజ అవునన్నట్లు తల ఊపింది. ఏమిటి, 2000 రూపాయలా? శేషారత్నం ఆశ్చర్యపోయాడు. రాజగోపాలరావు గారు మనుమడి వంకే చూస్తున్నారు. అతని ముఖంలో రంగులు మారినాయి. ఏమిటి, ఆ ప్రకటన ఇచ్చింది? అతను సందేహంగా గిరిజ వైపు చూశాడు. అవునరా చందు, నువ్వు నీ పుట్టినరోజు నాడు మీ అమ్మ జ్ఞాపకార్థం చేసే మంచి పని, పేపర్లో ఒక అనాథ యువతి తన తమ్ముడికి హృద్రోగం ఉందని వైద్య సహాయం చేయమని అభ్యర్థిస్తూ ఇచ్చిన ప్రకటన చూసి శాయన్న ద్వారా 2000కి డీడీ పంపావే, ఆ అమ్మాయే ఈ గిరిజ. ఆ కుర్రాడు ఇతనే. నువ్వు పంపిన డబ్బు ద్వారానే ఈ అబ్బాయికి ఆపరేషన్ జరిగింది, కోలుకున్నాడు. ఏమిటి, నిజంగా? చందు నమ్మలేనట్లుగా గిరిజ వైపు, రవి వైపు చూస్తున్నాడు. అవును చిన్నబాబు, ఈ సంగతి మాకు నిన్ననే తెలిసింది, అక్కడున్న శాయన్న అన్నాడు. రియల్లీ గ్లాడ్ టు మీట్ యూ. రవి చేయందుకుని కరచాలనం చేశాడు. గిరిజను చూస్తూ వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నాడు. రాజగోపాలరావు గారు చెప్పేశారు. గిరిజ, నీ తమ్ముడికి సహాయం చేసిన మహానుభావుడు వీడే. శేషుని తమాషా చేయటానికి వాడు అనిపించేలా మీకు చెప్పాను అన్నారాయన. ఏరా, నువ్వు సాయం చేసినట్టే ఫోజు పెట్టేశావే. నేను లోపల కిటికీలోంచి నిన్ను చూస్తూనే ఉన్నాను. శేషారత్నం ముఖం మొదట వెలవెలబోయినా తర్వాత నవ్వేశాడు. చందు శేషారత్నం వైపు చూశాడు. అంకుల్, ఏమిటి, మీరే చంద్రశేఖర్ అని చెప్పారా అన్నాడు. నేను చెప్పలేదు, వాళ్లే అనుకున్నారు. ఆయన నసిగాడు. ఆయన ముఖం చూడగానే చందు, ఇక్కడ సరిగ్గా ఈ సమయంలో ఆంటీ ఉండాల్సింది, ఈ జోక్ ఇంకా రక్తి కట్టేది అంటూ ఓహోహో అంటూ ముఖమెత్తి బిగ్గరగా నవ్వేశాడు. రాజగోపాలరావు కూడా నవ్వారు. శేషారత్నకు కూడా నవ్వు వచ్చేసింది. శాయన్న ముసిముసిగా నవ్వాడు. మేనేజర్ పెదవులు బిగబట్టి చూస్తున్నాడు. అందరి నవ్వులతో హాలు ప్రతిధ్వనించింది కానీ గిరిజ నవ్వలేదు. ఇతనా చంద్రశేఖర్? గిరిజకి మెరుపు దెబ్బ తిన్నట్లయింది. ఎన్నో రోజుల తర్వాత ఆ రాత్రి డైనింగ్ హాల్లో మళ్ళీ అన్ని లైట్లు వెలిగినాయి. చందు ఎప్పుడు ఇంట్లో భోజనం చేయడు. రాజగోపాలరావు గారు రాత్రిపూట ఒక చపాతీయో పండో తిని పాలు తాగుతారు. ఆయన ఒక్కరే కూర్చుని తినేటప్పుడు ఒక్క లైటే వేస్తారు నౌకర్లు. ఆయన పడగదిలో తింటే ఆ లైట్ కూడా ఒక్కోసారి వెలగదు. ఆ ఇంటి నిండా వెలుతురున్నా ఆ మనుష్యులు చీకట్లో బ్రతుకుతున్నట్లుగా ఉంటుంది. రాజగోపాలరావు గారికి కుడివైపున చందు, శేషారత్నం కూర్చునున్నారు. ఎడమవైపు గిరిజ, రవి కూర్చున్నారు. భోజనం చేస్తున్నంతసేపు
చందు శేషారత్నాన్ని తమాషా చేస్తూనే ఉన్నాడు. అంకుల్, మీ పెళ్ళైన కొత్తలో మీ అమ్మకి భార్యకి పడేది కాదని, ఇద్దరూ పోట్లాడుకుని విడివిడిగా వంట చేసుకునేవారని చెప్పేవారు కదా మీరు. అప్పుడు భోజనం ఎవరి దగ్గర తినేవారు అని అడిగాడు. ఇద్దరి దగ్గర తినేవాడిని. ఇద్దరి దగ్గర? అదెలా సాధ్యం? ఎందుకు కాదు, వంటలు వేరైనా డైనింగ్ టేబుల్ ఒకటేగా. నేను భోజనానికి కూర్చునేవాడిని. మా అమ్మ తెచ్చి అన్నం కూర వడ్డించేది. నా భార్య పప్పు నెయ్యి వేసేది. అమ్మ పులుసు వేస్తే ఈవిడ పెరుగు వేసేది. మనుషులతో మాటలు లేకుండా క్రియలు జరిపించేలా చేయడంలో శేషారత్నం అఖండుడ్రా చందు. ఒకే ఒక పాయింట్ చెప్తాడు, అది అమోఘంగా పనిచేస్తుంది. కోర్టులో కూడా నేను చాలాసార్లు చూశానుగా. అవతల వాళ్ళు గొంతు చించుకుని గంట సేపు వాదిస్తారు. వీడు ఒక్క పాయింట్తో ఆ వాదనంతా హుష్కాకి అన్నట్టు చేస్తాడు. మొత్తానికి అమోఘమైన బుర్ర అనుకో అన్నారు రాజగోపాలరావు గారు. కానీ ఏం లాభం, మా ఆవిడ బుర్రను మరమ్మత్తు చేసే తెలివితేటలు లేకపోయినాయి అంటూ విచారం వెలిపుచ్చాడు ఆయన. అంకుల్, మీకు తెలీదా, భార్య ఎంత గయ్యాళైతే భర్త అంత తెలివిగలవాడవుతాడట. సోక్రటీస్ సంగతి మీకు తెలీదా అన్నాడు చందు. ఆ గది నిండా నవ్వుల జల్లులు కురవసాగినాయి. ఆ మాట వినగానే ఒక్కసారి శేషారత్నం అన్నాడు, ఇదివరకు నా భార్య లాంటి మనిషి ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండదనుకునేవాణ్ణి. మా సూరికి పెళ్లి చేసిన తర్వాత నా భార్యను మించిన మనుషులున్నారు అని తెలిసింది. ఏం చేస్తాం, భగవంతుడు ఒకవైపు వెలుగునిచ్చి మరొక వైపు గాఢాంధకారం చేస్తాడు. ఈ వెలుగు చీకట్లలో ఊగిసలాడటమే మానవ జీవితం అవుతుంది. అంకుల్కి ఈ వేదాంతమంతా ఎందుకో చెప్పనా? స్వీట్ వేయలేదని. శాయన్న, ఆ కళాఖండ అంకుల్కి వడ్డించు అన్నాడు చందు. శాయన్న వడ్డించాడు. రాజగోపాలరావు గారు బాధగా చూశారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తెల్లవార్లు బాధపడతాడు, నాకు తెలుసు. బాధ అస్తమా వచ్చినందుకు నా భార్య చేత తిట్లు పడలేక. నేను ఇక్కడికి భోజనానికి వస్తున్నానంటే శాయన్నకి ఫోన్ చేసి భోజనంలో ఏవేవి వడ్డించాలో జారీ చేసింది. అవస్థ పడితే పడ్డాను లేరా, కళాఖండ్ చాలా రుచిగా ఉంది. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చి ఆరోగ్యం లేకుండా చేశాడు. నా జీవితాన్ని 2 రాక్షసులు పీక్కు తింటున్నాయి. ఒకటి నా భార్య, రెండోది ఆస్తమా అన్నారాయన. భోజనం చేస్తున్న చందు మధ్య మధ్యలో గిరిజ వైపు చూస్తున్నాడు. గిరిజ అతని వైపే చూస్తోంది. అతనికి ఆడపిల్లల చూపులు తన ముఖం మీద అతుక్కుపోయినట్లు నిలిచిపోవటం బాగా అలవాటే. కానీ గిరిజ చూపులు పూర్తిగా వేరుగా ఉన్నాయి. వాటిల్లో ఆత్మీయత తప్ప వ్యామోహం లేదు. అభిమానం తొణికిసలాడుతుందే గాని ఆకర్షించుకోవాలనే తాపత్రయం లేదు. ఆ కళ్ళల్లో దాపరికం లేకుండా స్పష్టంగా కనిపిస్తున్న ఆరాధన, ఆత్మీయత అయస్కాంతంలా మారి అతన్ని క్షణంసేపు గిరిజ వైపే తదేకంగా చూసేలా ఆకట్టుకుంటోంది. ఆ ఇద్దరిని గమనిస్తూనే ఉన్నారు రాజగోపాలరావు గారు. భోజనం చేస్తూనే శేషారత్నంతో మాట్లాడుతూనే. మేనేజర్ ఫోన్ తెచ్చిచ్చాడు, చందుకు ఫోన్ వచ్చింది అని. హలో, ఏమిటి, క్లబ్ నుంచా? ఓకే ఓకే, నేను అక్కడికే త్వరగా వచ్చేస్తాను, బాయ్ అని పెట్టేశాడు. ఆ తర్వాత చందు త్వరగా భోజనం చేసేసాడు. తాతయ్య, రమేష్ వాళ్ళు క్లబ్కు రమ్మంటున్నారు. ఇవాళ పార్టీ ఏదో ఉందిట, నేను వెళ్తున్నాను అంటూ లేచాడు. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్ ఎవ్రీబడి గబగబా చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. మరో నిమిషంలో వాకిట్లో కారు బయలుదేరి వెళ్ళిపోయిన శబ్దం వినిపించింది. సందడంతా చందుతోనే వెళ్ళిపోయినట్లుగా అక్కడ నిశ్శబ్దం ఏర్పడింది. ఇదిరా వరుస అన్నారు రాజగోపాలరావు గారు. శేషారత్నం చూశాను అన్నట్లు తల ఊపారు. ఆ దెయ్యాల బారి నుంచి వాడిని రక్షించే ఉపాయం చెప్పరా శేషు? శేషారత్నం కాసేపు దీర్ఘంగా ఆలోచించి దానికి పెళ్ళి ఒక్కటే మార్గం అన్నారు. పెళ్ళా? పెళ్ళంటే వాడికి భయం. పెళ్ళాం పిల్లలు పెద్ద బోర్ అంటాడు. ఎట్లాగో అట్లా నువ్వు వాడిని ఆ పెళ్లిలోకి తోసేయాలి. ఏం ప్రయోజనం? ఆ సంసారం చక్కగా ఉండాలిగా. ఈ రాక్షసులు ఆ సంసారాన్ని విచ్ఛిన్నం చేయకుండా ఉంటారంటావా? ఆయన అది కూడా పాయింటే అన్నట్టుగా తల ఊపాడు. ఆ రాక్షసులతో తలపడి చందుని దక్కించుకునే సామర్థ్యం గల అమ్మాయిని చూసి నువ్వు చెయ్యాలి. అలాంటి అమ్మాయి కావాలంటే చందు మీద ముందు ఆ అమ్మాయికి విపరీతమైన ప్రేమ ఉండాలి. అప్పుడు కానీ అది సాధ్యం కాదు. ఈ రెండూ జరిగే పని కాదు అనిపిస్తోంది నాకు. ప్రయత్నం చేయకుండా ఫలితాలు మనమే ఊహించకూడదు అన్నాడు శేషారత్నం. వాళ్ళిద్దరూ ఒక్క నిమిషం అక్కడ గిరిజా రవి ఉన్నారని వాళ్ళ ఉనికే మర్చిపోయినట్లుగా చందు విషయం మాట్లాడుకున్నారు. గిరిజని రవిని ఆయన కారులో హాస్పిటల్కి పంపించేశారు.
రూమ్కు రాగానే రవి అడిగాడు, అక్క, ఆ చంద్రశేఖరం ఎవరో కనిపించగానే కాళ్ళకి నమస్కారం చేసి మీ రుణం తీర్చుకోలేనండి అంటానన్నావుగా, మరి చేయలేదే? ఏమిటోరా, నాకు అసలు ఆ సంగతే గుర్తురాలేదు. అతనే వచ్చి స్వయంగా నేను చెప్పాలనుకున్న మాటలు అతనే నాకు చెప్తుంటే నాకు మతిపోయింది అంది గిరిజ. రవి పడుకున్నాడు. 10 నిమిషాల్లో నిద్రపోయాడు. గిరిజ మధుమూర్తికి ఉత్తరం వ్రాయటానికి కూర్చుంది కానీ కుదరలేదు. తను పొందిన ఈ అద్భుతమైన అనుభూతి మాటల్లో పొందుపరచడానికి సరైన భాషే దొరకలేదు. 4 సార్లు వ్రాసి సంతృప్తిగా అనిపించకపోవడంతో చించివేసి వచ్చి పడుకుంది. చంద్రశేఖర్, చందు, ఎంత బాగుందా పేరు! మాటి మాటికి అతని మూర్తి కళ్ళెదుట వచ్చి నిలబడుతోంది. చిరునవ్వుతో అంటున్నాడు అతను, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. తన మనసులో మాటలు అతని నోటి నుంచి ప్రతిధ్వనిస్తున్నట్లుగా ఉన్నాయి. భగవంతుని చిద్విలాసం గమ్మత్తుగా ఉంది. తను అతనికి రుణపడి ఉన్నాను అనుకుంటుంటే అతను తాను రుణపడి ఉన్నానని అంటున్నాడు. గిరిజ ఇంకా నిశ్చేష్టురాలైనట్టుగానే ఉంది. ఆ మెరుపు దెబ్బ తాకిడికి హృదయం ఆనందాశ్చర్యాలతో మోగబోయినట్టుగా అనిపిస్తోంది. లాభం లేదురా శేషు, లాభం లేదు. వాడి జన్మకిక మారడు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అలాంటి పని చేస్తాడా? కనీసం నా పరువు గురించైనా ఆలోచించడా? వాడికి నేను అవసరం లేదని ఇంకోసారి రుజువు చేశాడు. రాజగోపాలరావు గారు ఆవేశంలో అంటుంటే శేషారత్నం వారించాడు. అన్నీ తెలుసుండి కూడా నువ్వు చిన్నపిల్లాళ్ళ ఇలా ప్రవర్తిస్తే ఎలా? ఏదైనా సమస్య వస్తే ఆవేశపడకూడదు. నిదానంగా పరిష్కార మార్గం ఆలోచించుకోవాలి. నిదానంగా. ఓ చెంప ఇల్లు తగలబడిపోతుంటే ఫిడేలు వాయించుకుంటూ ఉండాలంటావు నువ్వు. శాంతి నాకెక్కడిదిరా? నేను బ్రతికుండగా రాదు. అదిగో మీరు మళ్ళీ హైరాణ పడుతున్నారు. బ్లడ్ ప్రెషరు చూస్తున్న డాక్టర్ గురుమూర్తి హెచ్చరించాడు. రాజగోపాలరావు గారికి ఆ పూట విపరీతమైన రక్తపోటు వచ్చింది. దానికి కారణం ఉంది. 2 రోజుల క్రితం ఢిల్లీ నుంచి ఆయన మిత్రుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన రిటైర్డ్ కల్నల్. ఆయన కూతురు సౌమ్య చాలా అందంగా ఉంది, చదువుకుంది, బాగా తెలిసిన మంచి కుటుంబం. ఆయన సౌమ్యకి వరుణ్ణి వెతకడానికి కూతుర్ని తీసుకుని వచ్చారు. రాజగోపాలరావు గారికి సౌమ్య, చందు ఈడు జోడుగా అనిపించారు. చదువుకున్న పిల్ల కాబట్టి చందుని బాగా దారికి తెచ్చుకోగలదని ఆశపడ్డారు. ఒకే ఒక కూతురు. ఆయనకి చాలా డబ్బుంది. చందు డబ్బు కోసం వాళ్ళు ఆశపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ రకంగా ఇద్దరు స్నేహితులు ఇంకా దగ్గర అవ్వచ్చు. ఎన్నో విధాల ఈ సంబంధం చాలా మంచిదని ఆయనకు తోచింది. నేను ఎవరి కోసమో ఎందుకు వెతకటం రా రాజా? నా కూతుర్ని నీ మనవడికి చేసుకోరాదు అన్నాడు కల్నల్ మిత్రుడు. ఆయన అలా అడగటం రాజగోపాలరావు గారికి ఎంతో ఆనందం కలిగించింది. కోరిన పెన్నిది కళ్ళెదుట నిలిచినట్టుగా సంబరపడ్డాడు. చందుకి సౌమ్యని పరిచయం చేశారు. ఆయన కావాలని చందు, సౌమ్య ఒంటరిగా ఉండే పరిస్థితులు ఏర్పరిచారు. సౌమ్య, చందు ఇద్దరూ స్నేహంగా కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ, జోక్స్ వేసుకుంటూ హుషారుగానే ఉన్నారు. ఆ రాత్రి రాజగోపాలరావు గారు చందుని పిలిచారు. సౌమ్యతో వివాహం నిర్ణయిస్తున్నట్లుగా చెప్పారు. నాకా పెళ్ళా అన్నాడు చందు కంపరంగా. ఏ, నీకు ఆ అమ్మాయి నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? సౌమ్యకి ఏం తక్కువైంది? అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం? నేను సౌమ్యను ఆ దృష్టితో చూడలేదు. అసలు నేను ఏ ఆడపిల్లని పెళ్లి దృష్టితో చూడను. ఎందుకని? కారణం చెప్పినా మీకు అర్థం కాదు. ఇప్పుడేమంటావు? ఈ పెళ్ళి కుదరదు అంటాను. నోర్ముయ్, ఆయనకి నేను మాటిచ్చాను. అదా మీ బాధ? అయితే ఇక మీరు విశ్రాంతి తీసుకోండి అనేసి చందు వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం రాజగోపాలరావు గారు కాస్త ఆలస్యంగా నిద్రలేచారు. ఆయన బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి కల్నల్ పెట్టాబేడా సర్దుకుని ప్రయాణం అయ్యున్నాడు. ఆయన చిరచిరలాడిపోతున్నాడు. ఏమైంది? ఎంత హఠాత్తుగా ఎందుకు వెళ్తున్నావు? కంగారుగా అడిగారు. ఏమైందా? కల్నల్ ఎర్రబడిన కళ్ళతో చూశాడు. స్నేహితుడివి కదా అని నేను మంచి మనసుతో నీ దగ్గరికి వస్తే నువ్వు కపట దృష్టితో నన్ను బుట్టలో వేయాలని చూసావు. రాత్రి నీ మనవడు నాకంతా చెప్పాడు. అతను మీ ఇంట్లో ఉండే ఆయా కూతుర్ని ప్రేమిస్తే నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని అడ్డు పెట్టావటగా. ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకుందామని చూస్తే చందుని దాచేసి ఆ పెళ్లికి వెళ్ళనీయకుండా చేశావట. ఆ అమ్మాయి బావిలో దూకి చచ్చిపోయిందటగా. చందు ఆ అమ్మాయిని మర్చిపోలేకుండా ఉన్నట్ట.
తాతయ్య పోరు పడలేక మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నేను బాగా చూడలేను అని చెప్పాడు. అతని మంచితనానికి నేను కంగ్రాచ్యులేట్ చేశాను. మనం బలవంతంగా పెళ్లి చేస్తే ఇప్పుడు చేసుకుని తర్వాత డైవోర్స్ ఇస్తాడట. నా కూతురికి అంత కర్మేం పట్టిందయ్యా? ఈ ప్రపంచంలో మగపిల్లలే కరువయ్యారా? నేను దానికి పెళ్లి చేయలేనా? ఇంతలో ట్యాక్సీ వచ్చి ఆగింది. ఆయన సామాన్ తనే మోసుకు వెళ్ళి ట్యాక్సీలో పెట్టుకున్నాడు. సాయన్న సాయం చేయబోతుంటే వద్దని విదిలించాడు. వస్తాం, మేము వచ్చిన వేళ మంచిదయింది, రమ్మారా అన్నాడు ఆయన. సౌమ్య రాజగోపాలరావు గారి వంక చొరచొరా చూసి వెళ్ళిపోయింది. ట్యాక్సీ వెళ్ళిపోయింది. రాజగోపాలరావు గారి ముఖం తరిగిన కందగడ్డలా అయిపోయింది. చందు, చందు! ఆయన ఇల్లు అదిరిపోయేలా అరిచారు. చిన్నబాబు రాత్రి ఇంటికి రాలేదండి, సాయన్న భయంగా చెప్పాడు. ఇంటికి రాలేదా? సాయన్న, మేనేజర్ గారు, వాడెక్కడున్నా కాళ్ళు చేతులు కట్టి ఈడ్చుకురండి. వాడిని వాళ్ళ చంపి తీరుతాను. నా చేతులతోనే కంఠం పిసికివేస్తాను ఆయన ఆయాసపడుతూ అన్నారు. సాయన్న చప్పున దగ్గరకు వచ్చాడు. అయ్యగారు, మీరు ఇలా కూర్చోండి అంటూ బలవంతంగా సోఫాలో కూర్చోబెట్టాడు. రాజగోపాలరావు గారికి ఒంటి నిండా చెమటలు పడిచేసినాయి. ఆయన కోపంతో కంపిస్తున్నాడు. కాదు సాయన్న, నీకు తెలీదు అంటున్నారు. మేనేజర్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాడు. 10 నిమిషాల్లో ఆయన వచ్చాడు. రాజగోపాలరావు గారిని పరీక్ష చేసి ఆయన బాగా చీవాట్లు వేశాడు. నువ్వు ఇలా ఆవేశపడితే ఎప్పుడో మళ్ళీ హార్ట్అటాక్ వస్తుంది. నేను వచ్చే టైం కూడా ఉండదు. మాతో చెప్పనైనా చెప్పకుండా నువ్వు సెలవు పుచ్చేసుకుంటావు. పోనీ, చస్తే పేడా పోతుంది. అసలు వాణ్ణి ఆయన లేవబోయారు. గురుమూర్తి వారించి పడుకోబెట్టారు. డాక్టర్ గారు శేషారత్నానికి ఫోన్ చేసి పిలిపించారు. శేషారత్నం వచ్చాడు. రాజగోపాలరావు గారు చెప్పిందంతా శాంతంగా విన్నారు. ఇంతకీ నువ్వు చెప్పేది ఏమిటి? ఎలాగైనా సరే చందుకి పెళ్లి చేసేయాలని అంటావు, అంతేనా? అంతే. సరే, నేను ఒక చిట్కా చెప్తాను, నువ్వు అమలుపరచు. దెబ్బంబడి వాడే దారికొస్తాడు. ఏమిటది? నువ్వు ఈ పూట నుంచి నిరాహార దీక్ష ప్రారంభించు. అన్నం తినకు, మందు వేసుకోకు. నేనా? ఏడ్చినట్టుంది నీ సలహా. ఇట్లా చేస్తే వాడి పెళ్ళి కాదు, ముందు నా దినవారాలు అవుతాయి. ఒంట్లో బాగుండని వాడిని భోజనం అరగంట ఆలస్యమైతే కళ్ళు తిరిగి పడేవాడిని. నేను నిరాహార దీక్ష చెయ్యాలా? నువ్వు మతుండి చెబుతున్నావా? అబ్బబ్బా, నా మాట శాంతం వినవే. అంత తొందరగా అన్నీ నువ్వే అనేసుకుంటే ఎలా? నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావని మేము చెబుతాం, కానీ నిజంగా నువ్వు చేయని అవసరం లేదు. చందు చూడకుండా నీ మామూలు భోజన కార్యక్రమం నువ్వు సాగించు. ఇది కేవలం వాడిని బెదిరించడానికి మాత్రమే. నేను డాక్టర్ గారు వాడిని బాగా తిడతాం. వాడు పెళ్లికి ఒప్పుకోవడం మినహా గత్యంతరం లేకుండా చేస్తాం. నీ బుర్ర అమోఘంరా శేషు, ఆయన మెచ్చుకున్నారు. నీ పొగడ్తలు పనైన తర్వాతే. ముందే చెప్తున్నాను, నువ్వు మాత్రం బాగా గట్టి మనసుతో ఉండాలి. చందు కాస్త బ్రతిమలాడగానే సరే సరే అనొద్దు. అలాగే, మాటిచ్చినట్టేనా? అయితే ఈరోజునే ప్రారంభించు. ఇదిగో సాయన్న, చందు ఇంటికి రాగానే నువ్వు ఏమని చెప్తావంటే ఆయన వివరంగా సాయన్నకి ఏం చెప్పాలో బోధించారు. సాయన్న అలాగే అన్నట్లు తల ఊపాడు. సాయంత్రం చందు ఇంటికొచ్చాడు. చకచకా మెట్లెక్కి పైకి వెళ్ళబోతూ సాయన్న కనిపించగానే, సాయన్న, తాతయ్య ఏం చేస్తున్నాడు? కల్నల్ వాళ్ళు వెళ్ళిపోయారుగా, నా మీద ఎగురుతున్నాడా అని అడిగాడు. సాయన్న బాధగా చెప్పాడు. ఎందుకు బాబు పెద్ద ఆయన అలా ఏడిపించుకు తింటారు? మీరు వెళ్ళిన తర్వాత ఎంత పెద్ద గొడవైందో తెలుసా? సాయన్న కల్నర్ గారు వెళ్ళిన తర్వాత రాజగోపాలరావు గారు ఆవేశపడటం, డాక్టర్ రావడం అంతా చెప్పాడు. డాక్టర్ గారు వచ్చి మాత్రం ఏం ప్రయోజనం చిన్నబాబు? తాతగారు ఆయన ఇంజెక్షన్ ఇవ్వనీయలేదు. శేషారత్నం గారు కూడా వచ్చారు. ఎంతో చెప్పారు, కానీ లాభం లేకపోయింది. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. బలవంతంగా ప్రాణం తీసుకుంటారట. అదే తనకి శిక్ష అంటున్నారు. చందు క్షణంసేపు నిశ్చేష్టుడైనట్టు నిలబడిపోయాడు. తాతయ్య ఇంత గొడవ ఎందుకు చేయాలి? పెళ్ళంటే నాకు ఇష్టం లేదని నేను చెప్తూనే ఉన్నానుగా. ఏమో బాబు, ఈరోజు సంఘటనలతో ఆయన మనసు బాగా విరిగిపోయినట్టుంది. రోజు చందు వచ్చాడా అని అడిగేవారు. ఈ రోజంతా ఉదయం నుంచి మీ పేరే ఎత్తలేదు. మేలుకున్నారా, నిద్రపోయారా? మేలుకునే ఉన్నారు. చందు తాతగారి గదివైపు వెళ్ళాడు. సాయన్న వంటగదిలోకి వెళ్ళి గ్లాస్తో పాలు తీసుకొచ్చాడు. సాయన్న వచ్చేసరికి చందు మంచం మీద కూర్చుని,
తాతయ్య, నా మీద కోపం వచ్చిందా? ఒక్కసారి ఇటు తిరగవు? మా తాతయ్య ఎంత మంచివాడో అంటూ బ్రతిమాలుతున్నాడు. గోడవైపు తిరిగి పడుకున్న ఆయన ఇటు తిరగలేదు. ఉదయం నుంచి ఏమీ తీసుకోలేదు. అసలే సుస్తీ మనిషి. కాసిన ఈ పాలైనా తాగండి బాబు అన్నాడు శాయన్న. నాకేం వద్దు శాయన్న, నేను పొద్దుటే చెప్పానుగా, నేను ఇలాగే చచ్చిపోతాను. నా ముఖాన బలవన్మరణం రాసిపెట్టుంది కాబోలు అన్నాడు. తాతయ్య, నా మీద కోపం వస్తే నన్ను 2 వాయించు, అంతేగాని భోజనం మానేయడం దేనికి? నా మాట వినవు? లేచి తాగు. చందు పాల గ్లాస్ తీసుకుని బ్రతిమాలాడు. ఆయన ఊ ఆ అనకుండా మౌనంగా ఉండిపోయారు. చందు ఆయన చేయి అందుకుని చెంపక ఆనించుకున్నాడు. నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకోనంటున్నానో చెప్పనా? ఆ వచ్చే వ్యక్తి నీకు నాకు మధ్య పోట్లాట్లు పెడుతుందేమోనని భయం తాతయ్య. నువ్వు గనక ఈ పాలు తాగకపోతే నేను కూడా భోజనం చేయను, మంచినీళ్ళు తాగను, నీ ఇష్టం అన్నాడు. రాజగోపాలరావు గారి చేయి చందు ఇస్తున్న పాల గ్లాస్ పట్టుకోబోయింది. శాయన్న బిగ్గరగా దగ్గాడు. ఆయనకి శేషారత్నం హెచ్చరిక గుర్తుకొచ్చింది. పట్టుకోబోయిన పాల గ్లాస్ వదిలేశాడు. తాతయ్య, తాగు తాతయ్య, చందు బ్రతిమలాడాడు. ఆయన మాట్లాడలేదు. చందు లేచాడు. సరే, అయితే నేను వెళ్తున్నాను. శాయన్నొచ్చి నువ్వు ఏదైనా తిన్నావని చెప్పినప్పుడే నీ కంటికి కనిపిస్తాను, అంతవరకు నీకు కనిపించను అని వెళ్ళిపోయాడు. 2 రోజుల అనంతరం రాజగోపాలరావు గారి గదిలో డాక్టర్ గారు ఆయన మంచం పక్కన కూర్చుని ఉన్నాడు. శేషారత్నం గదిలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. శాయన్న మంచం పక్కన నిలబడి ఉన్నాడు. రాజగోపాలరావు గారు హార్లిక్స్ తాగుతున్నారు. ఇంతలో చందు అటు రావడం శేషారత్నం చూశాడు. శాయన్న, చందు వస్తున్నాడు, హార్లిక్స్ తీసేయి అన్నాడు. శాయన్న వెంటనే రాజగోపాలరావు గారి పెదవుల దగ్గరికి వెళ్ళబోతున్న హార్లిక్స్ కప్పును లాగేసుకుని మంచం క్రింద దాచేశాడు. చందు ఆ గదిలోకి వచ్చాడు. అతని ముఖం ఎప్పట్లా నవ్వుతూ లేదు, సీరియస్గా ఉంది. శేషారత్నం అంతకంటే సీరియస్గా ఉన్నాడు. గదిలోకి చందు రాగానే డాక్టర్ గారు లేచారు. ఇక నేను ఇంటికి రావడం అనవసరం. నువ్వేమో మందు వేసుకోవు, చెప్పిన మాట వినవు. నేను ఇది చూడలేకుండా ఉన్నాను. గురుమూర్తి రాజగోపాలరావు గారు చెయ్యి పట్టుకుని నాడి చూశారు. పల్సు చాలా వీక్గా ఉంది. నువ్వు బ్రతకదలుచుకున్నావో వెళ్ళిపోదలుచుకున్నావో నీ ఇష్టం అన్నాడు. పిలిచారట? ఎందుకు? చందు శేషారత్నాన్ని అడిగాడు. శేషారత్నం వెంటనే చందు జబ్బ పట్టుకుని రాజగోపాలరావు గారి దగ్గరికి లాక్కెళ్ళాడు. ఆయన్ని చూడు, ఒక్కసారి ఆయన ముఖం చూడు, ఎలా చిక్కిపోయారో. రాజగోపాలరావు గారు ఈ మాట వినగానే చప్పున ముఖం తిప్పుకున్నారు. మందు వేసుకోవడం లేదు, భోజనం చేయటం లేదు, కనీసం హార్లిక్స్ అయినా తాగటం లేదు. చందు, నువ్వు ఇలా ఆయన్ని బలవంతంగా చంపడం ఏం బాగలేదు. తాతయ్య నిన్ను ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేశారు. దానికి నువ్విచ్చే ప్రతిఫలం ఇదన్నమాట. అవును, ప్రేమగా పెంచాడు. పెంచి ఇప్పుడు ఉరిత్రాడు ఒకటి నా మెడకి బిగిస్తానంటున్నాడు. చందు కోపంగా అన్నాడు. పెళ్ళంటే ఉరితాడుట్రా? నాకు అట్లాగే అనిపిస్తోంది. స్వేచ్ఛను చంపేసే ఉరిత్రాడే అది. అందరూ నీలాగే అనుకుంటే ఈ సంఘం ఎలా నడుస్తుంది? అందరి సంగతేమో నాకు తెలియదు, నా వరకు నాకు అలాగే అనిపిస్తుంది. భార్య, పిల్లలు, బాధ్యత అదొక పరమ బోర్. అయితే నీ అంత మూర్ఖుడు ఇంకోడు లేడన్నమాటే. అలాగే అనుకోండి. అసలు నువ్వు పెళ్ళంటే ఎందుకు అంత భయపడుతున్నావు? ఏమో నాకు తెలియదు. అది అసలు మనిషి స్వభావమే అంత. తెలియని వాటి గురించే భయం ఏర్పడేది. అందుకే మనకే విషయం అంటే భయం వేస్తుందో దాని సంగతి తేల్చేసుకోవాలి. ఉదాహరణకి నీకు చీకటంటే భయం అనుకో, 2-3 సార్లు తెగించి గుండె ధైర్యంతో చీకట్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు భయం పోతుంది. ఆయన చందు భుజం తట్టాడు. చందు, నేను చెప్తున్నాను విను. పెళ్ళి అనేది కేవలం తాతయ్య సంతృప్తి కోసం చేసుకుంటున్నానని అనుకో, సరేనా? నా వల్ల కాదు. ఆ నరకం జీవితాంతం భరించాలి. అంటే తాతయ్య మీద నీకు ప్రేమాభిమానాలు లేవా? ఉన్నాయి. దానికి దీనికి సంబంధం లేదు. రాజగోపాలరావు గారు అన్నారు. శేషారత్నం, వాడికి నా సంగతి ఏమీ అవసరం లేదు, వదిలేయి. వదిలేయాలా? నువ్వు ఇలా కృషించిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా?
వాడు చేసుకోనంటే కాళ్ళు చేతులు కట్టి పెళ్లి జరిపిస్తాను. చేసుకోనడం వాడిష్టమేనా? నువ్వు రాంపండు గారి అమ్మాయి భూదేవి సంబంధం ఖాయపరచు. ఆయన పోలీస్ ఆఫీసర్ కదా, వాడిని కదలకుండా ఎలా బంధించాలో బాగా తెలుసు ఆయనకి. చందు నిటారుగా అయ్యాడు. శేషారత్నం సీరియస్గా చెప్పాడు, చందు, నీ పెళ్ళి రాంపండు గారి అమ్మాయి భూదేవితో ఖాయం చేస్తున్నాను. చెయ్యండి, తర్వాత పరిస్థితి మీరే ఎదుర్కోండి. మళ్ళీ మిమ్మల్ని నవ్వుల పాలు చేశానని మాత్రం అనొద్దు. డాక్టర్ గారు కల్పించుకున్నారు. చందు, అలా ఎందుకు మాట్లాడతావు? నువ్వు మాట్లాడే ఒక్కొక్క మాట తాతయ్యకి ఎంత బాధ కలిగిస్తుందో తెలుసా అంటూ మందలించారు. నేను ఒక్కసారి కాదు 10 సార్లు చెప్తున్నాను. మీరు అనవసరంగా శ్రమ పడకండి. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నేను చేసుకోను. చందు ఖచ్చితంగా చెప్పేశాడు. అంతవరకు మౌనంగా వింటున్న రాజగోపాలరావు గారు ఇక కోపం ఆపుకోలేనట్టుగా అరిచారు. చేసుకోకపోతే పోరా, నా ఇంట్లోంచి వెళ్ళిపో. నీకు నాకు అసలు ఈ క్షణం నుంచి ఏ సంబంధం లేదు. నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు రాదు. సాయన్న, ఇప్పుడే వీడిని మెడబెట్టి బయటికి గెంటు. ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. తాతయ్య, ఎవర్రా తాతయ్య నీకు? రోషాభిమానాలతో చందు ముఖం ఎరుపెక్కింది. తాతయ్య అంటే ఏమిటి నీ ఉద్దేశం? నువ్వు డబ్బు రాదు అంటే భయపడి పెళ్ళికి ఒప్పుకుంటానని అనుకుంటున్నావా? డబ్బుతో పిల్లల్ని పట్టి బంధించాలనే రోజులు పోయినాయి. డబ్బు నీ దగ్గరే కాదు, బయట చాలా ఉంది. కాస్త కష్టపడితే ఎంతైనా సంపాదించవచ్చు. ఇన్నాళ్ల నుంచి నేను నీ డబ్బు కోసమే అభిమానిస్తున్నానని అనుకుంటే నువ్వు చాలా పొరబడ్డావన్నమాటే. వెళుతున్నాను. నీ ఆస్తి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నాకేం అవసరం లేదు. నేను బ్రతకలేకపోను. వస్తాను. చందు గిరుక్కుని వెనక్కి తిరిగి చకచకా వెళ్ళిపోయాడు. చూసావటయ్యా, చూసావా? శేషు, గురుమూర్తి, చూశారా వాడి పొగరు? ఆయన లేచారు. మీరు ఆవేశపడకండి. డాక్టర్ గారు ఆయన్ని బలవంతంగా కూర్చోబెట్టారు. వాడెంత చేసినా నేను భరించవచ్చు. నేను ఒక్క మాట అనేసరికి వాడికి ఎంత రోషం వచ్చిందో, ఎలా వెళ్ళిపోయాడో. సాయన్న చూడు, నిజంగా వెళ్ళిపోయాడా? సాయన్న వెళ్ళబోతుంటే శేషారత్నం ఆపు చేశాడు. వెళ్ళని, ఎక్కడికి వెళ్తాడు? రేపీ పాటికి తిరిగి వస్తాడు. శేషు, నీకు తెలియదురా, వాడికి అసలు కోపం రాదు. వస్తే మహామొండివాడు. నిజంగానే ఇంటికి రాడేమో. నేను అన్నమాట వాడికి చాలా బాధ కలిగించిందేమో. అదిగో అదే వద్దన్నాను. నువ్వే కాదయ్యా, ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు అంతే. కాస్త కేకలేస్తారు, ముందు వాళ్ళకంటే వీళ్లే బాధపడిపోతారు. అదే వాళ్ళకి అలసైపోతుంది. నన్ను అడిగితే నీకు కోపం తెప్పించానేమోననే భయం వాడికి ఉండాలి అంటాను. అది కాదు శేషు, నువ్వు నాకు ఇంకేం చెప్పకు. వాడెక్కడికి వెళ్ళడు. నీ డబ్బు వాడికి అవసరం లేకపోయినా వాడి స్నేహితులకు కావాలి. వాడిని వెనక్కి పంపిస్తారు. వీడింకా మొండిగా వినకపోతే వీడిని వదిలేసి చక్కా పోతారు. నువ్వు చూస్తుండు. ఏమోరా శేషు, కమలకి వాడికి ఏ లోటు లేకుండా చూస్తానని మాటిచ్చాను. ఆయన కళ్ళు చెమర్చాయి. నువ్విచ్చిన మాటకి ఏమీ లోటు రాదు, కానీ నువ్వు నిశ్చింతగా ఉండు. సాయన్న వేడివేడి హార్లిక్స్ కలిపి తెచ్చిచ్చాడు. రాజగోపాలరావు గారు విరక్తిగా దాన్ని తోసేస్తూ అన్నారు, వద్దు సాయన్న, నాకేమీ తాగాలని లేదు. మేనేజర్ వచ్చి చెప్పాడు, హాస్పిటల్ నుంచి ఆ అమ్మాయి ఫోన్ చేసిందండి. రేపు వాళ్ళు వెళ్ళిపోతున్నారట, మీకు చెప్పమన్నది. రాజగోపాలరావు గారికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. అయ్యో, ఈ గొడవలో పడి నేను ఆ మాటే మర్చిపోయాను. గిరిజ వెళ్ళిపోతుందా? మేనేజర్ గారు చూడండి, రేపు ఆ అమ్మాయి మన ఇంటికి వస్తుంది. సిల్క్ ప్యాలెస్కి ఫోన్ చేసి మంచివి కాశ్మీరు కానీ గద్వాల్ కానీ చీరలు పంపమన్నానని చెప్పండి. రంగు మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని మిగతావి వాపస్ పంపిస్తామని చెప్పండి అన్నారు. మేనేజర్ అలాగే నన్ను తల ఊపి ఫోన్ చేయటానికి వెళ్ళాడు. చందు విషయంలో నువ్వేం దిగులు పడకు, నేనున్నానుగా అంటూ ధైర్యం చెప్పి శేషారత్నం వెళ్ళిపోయాడు. మీరు ఏదైనా చేయండి, కానీ మందులు వాడటం మాత్రం అశ్రద్ధ చేయొద్దు అన్నారు డాక్టర్ గారు. కథ పేరు గిరిజా కళ్యాణం. రచించిన వారు యద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని 4వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4 షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఉంటానండి.